ప్రైజ్ ది లార్డ్. మారనాథా. హల్లెలూయా. షలోమ్. ప్రభు మనకు తోడై ఉన్నాడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. చెట్టునకు మంచున్నట్లుగా నేను అతనికి తోడై ఉంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవా, నీ సన్నిధి మోషేతో కూడా ఉంచి నడిపించావు. ఇశ్రాయేలులకు నీ ప్రజలను ఐగుప్తు దేశము నుండి కనానునకు నీవు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారితో కూడా ఉన్నటువంటి దేవుడవు నీవు. మా జీవిత యాత్రలో కూడా నీవు తోడై ఉండి మా కష్టకాలంలో సహాయకుడవుగా, చీకటి అనగా పాపంతో నిండిన జీవితంలో పడిపోయినప్పుడు నీవే వెలుగై ఉండి మమ్మల్ని నిలబెట్టి మనుషుల పంటికి మమ్మల్ని అప్పగింపకుండా ఇంతవరకు కాపాడి సంరక్షించి పడిపోయిన మరలా నిలబడుటకు శక్తిని అనుగ్రహించి మమ్మల్ని నిలబెట్టి నడిపిస్తున్నావు. నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడు, బలపరిచి ఆస్వాదించు, కృంగిన వారిని లేవనెత్తు. అనేక ప్రశ్నలు కలిగి నీ నుంచి దూరం అయిపోయినటువంటి బిడ్డలు ఈ వాక్యం విని మరలా నీ యొద్దకు వచ్చినట్లుగా వారిని నీవు ఆకర్షించుకోమని తండ్రి, నీ ఆత్మచేత ఈ కార్యమును ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించుమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేతికి అప్పగింపబడి ఉన్నారు. అనగా ఈ మిద్యానీయులు అనేటటువంటి వారు ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి వారిని బహుగా నష్టపరుస్తున్నారు. వారు భూమి పంటను పాడు చేస్తున్నారు. ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనీయడం లేదు. వారు సమస్తమును దోచుకొనుచు, సమస్తమును పాడు చేయుచు, ఇశ్రాయేలీయులకు ఏమీ మిగల్చకుండా వారు నష్టపరుస్తూ ఉంటే, అప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆకాశమందున్న దేవుని వైపునకు చూసి మొరపెడుతూ ఉన్నారు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఈ దినమున ఒక విశ్వాసీ జీవితంలో లేక కుటుంబములో, తన వ్యక్తిగత జీవితంలో ఇలాంటి నష్టములు జరుగుతున్నప్పుడు ఎంత సంపాదించినా మిగలకుండా, ఎంత తినినా తృప్తి కలగకుండా, నష్టము వెంబడి నష్టము, బాధ వెంబడి బాధ, శత్రువులు అనేకులు పైకి వచ్చినట్లుగా ఆందోళన, తెలియని భయము, ఎటు చూసినా చీకటి, ఎటు చూసినా ఎవరూ సహాయము చేయడం లేదనే స్థితిలో దిగజారిపోయి ఉండి దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడిచ్చే వాగ్దానం ఏమిటి అని అంటే, నేను మరలా మీకు నష్టపోయిన దానికి రెండంతలుగా నేను తిరిగి కలుగచేస్తాను. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. అవును, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము, జడ్జెస్ చాప్టర్ 6 verse 12 and 13. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం
12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీతో కూడా ఉన్నాడని అతనితో అనగా ఇశ్రాయేలీయుడైనటువంటి గిద్యోను ఆయన శత్రువులకు భయపడి, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, అది న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ విధంగా ఇశ్రాయేలీయులు బాధింపబడుతూ నష్టము వెంబడి నష్టము, శత్రువులు వచ్చి విస్తారంగా దోచుకొని పోవడము, ఏమి మిగల్చకుండా అన్నింటినీ పాడు చేయడమో చూస్తూ ఉంటే, ఆ పరిస్థితుల్లో గిద్యోను ఆయన ద్రాక్ష గానుగలోనికి వెళ్ళి గోధుమలను దుల్లగొట్టుచూ ఉన్నాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ మాటను బహు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ద్రాక్ష గానుగలో అక్కడ ఏమై ఉంటుంది? ఆ గానుగలో తాను మరుగై ఉండునట్లుగా, శత్రువులకు కనబడకుండా తాను ఏదో కొంత ఆ పంటను తన కుటుంబము కొరకు అతడు దాచుకోవాలని ఆశపడుతూ ఆ గానుగలో ఇతను గోధుమలను దుల్లగొట్టుచూ ఉన్నాడు. గానుగలో ఆ యొక్క ద్రాక్ష పళ్ళను వేసి లేకుంటే ఒలీవ పళ్ళను వేసి ఆ గానుగను త్రిప్పినప్పుడు నూనె వస్తుంది. కానీ ఇక్కడ ఈయన చేస్తున్న పని ఏమిటంటే ఆ యొక్క పనులను పట్టుకొని కొడుతూ ఉన్నాడు. గింజలు రాలితే ఆ గోధుమలను తీసుకుని వెళ్ళి తన కుటుంబము తాను ఆహారము తినాలని ఆశపడుతూ ఉన్నాడు. అప్పుడు యెహోవా దూత అతనికి కనబడి చెప్తూ ఉన్నాడన్నమాట. ఎవరితోను అనంటే గిద్యోను. ఈ గిద్యోను మహాపరాక్రమశాలి, బలము కలిగినటువంటి వాడు. అంత బలము కలిగినటువంటి పరాక్రమశాలి అయినటువంటి వాడే భయపడి దాక్కొడుచు ఉంటున్నాడు. బాగా ఈ వాక్యమును ధ్యానించండి, ఆలోచించండి. ఎందుకు అనంటే ఈ దినములలో బలాఢ్యులైనటువంటి వారు, ధైర్యం కలిగినటువంటి విశ్వాసులు, బలశూరులైనటువంటి విశ్వాసులు దాక్కొనుచుంటున్నారు. వారు కనబడడం లేదు. ఎటు చూసినా అబద్ధంలో నమ్మి వెళ్ళిపోతున్నటువంటి వారే, మోసపు మాటలను విని ఆ మోసపు మాటలు చెబుతున్నటువంటి వారిని వెంబడిస్తున్నటువంటి వారే, దేవుని మాటలు కాకపోయినా ఒక దైవ సేవకుణ్ణి అని ఆయన పేరుకు ముందు వెనకాల, లేకుంటే ఆ సేవకురాలి పేరుకు ముందు వెనకాల పెద్ద పెద్దవన్నింటినీ వారు బిరుదులను పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ప్రజలు ఎవరిని వెంబడిస్తున్నారనంటే జీవాధిపతి తన ప్రాణమునిచ్చి నిన్ను కొనుక్కున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువును వెంబడింపక, ఆయన స్వరమును లక్ష్యపెట్టక, ఆయన మాటలేమిటో పరిశీలించి చూడకుండా, ఈ మనుష్యులు మేము దైవ సేవకులము, చాలా బలమైనటువంటి వారము, ఈ కార్యాలు చేస్తూ ఉన్నాం, మేము ప్రార్థిస్తే ఇలా జరుగుతుంది రండి అని చెబుతూ, అబద్ధములు చెబుతూ మోసపరిచేటటువంటి మాటలు, హృదయాన్ని గాయపరిచేటటువంటి మాటలను చెప్తూ నష్టము వెంబడి నష్టం కలిగేటట్లుగా చేస్తూ వారు మాత్రము లాభమును సంపాదించుకొని ఉంటే నమ్మి వెళ్తున్నారు. వాళ్ళే కనబడుతున్నారు. ఈ దినమున ప్రార్థించేవారు, బలముగా ప్రార్థించేటటువంటి విశ్వాసులు, ధైర్యంగా వాక్యమును ప్రకటించేటటువంటి వారు, క్రీస్తు కొరకు నేను నిలబడ్డాను అని చెప్పి, ఇది దేవుని వాక్యము, నీవు ఈ విధంగా చేస్తున్నావు కాబట్టి ఇది నీవు చేయకూడదు,
దేవుని శిక్ష ఉగ్రత రాబోతున్నదని చెప్పేటటువంటి బలవంతులు ఈ దినమే దాక్కొనుచూ ఉంటున్నారు. అవును, 2009వ సంవత్సరం నుంచి వాక్యం ప్రకటిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు వినినటువంటి వారిలో ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు ఇవి దేవుని మాటలని, ఈ వర్తమానములు ఏ విధంగా ఒక్కొక్కరిని ప్రభావితం చేస్తాయి, దేవుడు ఏ విధంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు అని ఒక్కరూ గ్రహించడం లేదు. అనేక సార్లు ఇంకా నేను ప్రార్థనలో చెప్పేశాను, ప్రభా నేను ఇంకా వాక్యం ప్రకటించను, ఇదిగో వీరు వినుచు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు అని నేను అనేక సార్లు ఇంకా స్టాప్ విరమించుకుందామని అనుకున్నాను. కానీ ప్రభు నన్ను బలపరిచి, నీవు చెప్పేది చెబుతూనే ఉండు, వారు వినినా వినకపోయినా ఒక దినమున నేను వారిని లెక్క అడుగుతాను కనుక సత్యవాక్యమును నీవు సత్యమును బట్టియే బోధించు అని ప్రభు నన్ను ధైర్యపరుస్తూ వచ్చాడు. కాబట్టి నేను ఇదిగో మరలా మీ ముందు నిలబడి వాక్యం చెప్తూ ఉన్నాను. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. అందుకే ఈ కష్టకాలములో గిద్యోను అడుగుతున్నాడు దేవుని దూత. గిద్యోను దేవుని దూతను అడుగుతూ ఉన్నాడు, ఏమని? నేను పరాక్రమము గల బలాఢ్యుడనైతే, యెహోవా నాకు తోడై ఉంటే మాకెందుకీ కష్టాలు? ఎందుకు మేము శత్రువుల చేతిలో ఓడిపోతూ ఉన్నాం? ఎందుకు మేము అన్నీ ఉన్నా ఏమీ లేని వారంగా మిగిలిపోతూ ఉన్నాము? దేనిని బట్టి మా ఆశీర్వాదములన్నీ కూడా శత్రువు దోచుకొని పోతూ ఉన్నాడు? సమృద్ధి కలిగి ఉన్నా ఎందుకు మేము ఆహారమును భుజించలేని స్థితిలో ఉన్నాం? మేమెందుకు శత్రువులకు భయపడి దాక్కోవలసి వస్తుంది? పరాక్రమము గల బలశూరుడైనటువంటి యెహోవా మాకు తోడై ఉన్నప్పుడు ఎందుకు మాకు ఈ స్థితి? దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. ఒకవేళ నీవు కూడా ఎందుకు మాకీ పరిస్థితి, ఎందుకు మాకీ బాధ, ఎందుకు ఈ వేదన అని అనుకుంటూ ఉంటే ఒక మార్గం చూపిస్తున్నాడు దేవుడు తన ప్రవక్త ద్వారా. ఐజయా చాప్టర్ 26 and verse 21. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనంలో బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడినది. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండుము. ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. గో ఇన్ టు ద రూమ్. What does this mean? What is God speaking through his prophet? What does he say? Let us come to the New Testament. నూతన నిబంధనలోనికి వస్తాం. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన ఏ విధంగా చేయాలో ఆయన నేర్పించాడు కదా కొండ మీద ప్రసంగంలో. ఏమని చెప్పాడు? నీవు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రి అయిన దేవునితో నీవు మాట్లాడు, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకు అనంటే నీవెక్కడ మోకరించి ప్రార్థిస్తావో, ఎక్కడ నీ గది తలుపులు వేసుకొని ఒంటరిగా ప్రభుతో నీవు మాట్లాడతావో, పోరాడతావో, హృదయాన్ని కుమ్మరించుకుంటావో, లేకపోతే ఆయనను స్తుతించి ఆరాధిస్తావో, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడని యేసు ప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకమునకు రావా?
యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం చదివినప్పుడు యేసు ప్రభు చెప్పాడు కదా, నీవు నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థించుమని. అనగా శత్రువు మన మీదికి లేచినప్పుడు, నష్టము వెంబడి నష్టం కలుగుతూ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుడు మా ప్రార్థన ఆలకించడం లేదండి, ఎందుకు నేను ప్రార్థన చేయాలి, ఎందుకు ఆయనను వెంబడించాలి, ఎందుకు నేను దశం భాగం ఇవ్వాలి, ఎందుకు నేను మందిరానికి వెళ్ళాలి అని అనేకులు దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టమునకు కారణం ఏమిటి, అది నీలోనే ఉన్నదని ఎప్పుడైనా గ్రహించావా? నాకు నష్టము వెంబడి నష్టము కలుగుతూ ఉంటే నా శత్రువులకు నాపై అధికారము కలిగి ఉన్నది అని అంటే దానికి కారణం ఏమిటి? నాలో ఉన్న దోషము, అపరాధము, లేకపోతే పాపమే? న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని విడిచిపెట్టి దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు వారు దేవుని పిల్లలే. మళ్ళీ మనము కూడా క్రిస్టియన్స్మే, క్రైస్తవులం, క్రీస్తు నామం ఉన్నది మనకి. కానీ ఆయనకు విరోధంగా పాపం చేస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడకుండా ఉంటే ఈ కష్టాల వెంబడి కష్టాలు ఈ లోకాధికారిని అపవాది తీసుకొని వస్తూనే ఉంటాడు. అయితే మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఒక్కటి ఏమిటి అని అంటే, ఎన్ని శ్రమలున్నా, ఎంత కష్టం కలిగినా, ఎంత బాధ కలిగినా దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు నీకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 35, ఆదికాండము 35వ అధ్యాయం 2 and 3 verses. తెలుగులో 2వ వాక్యము 3వ వాక్యము ఒకే దగ్గర ఉన్నాయి, అంటే కంబైన్డ్గా రాసించారు. ఇంగ్లీష్లో వేరువేరుగా ఉంటాయి. 2nd verse 3rd verse. ఇక నేను చదువుతున్నాను. ఏమనంటే 3వ వాక్యంలో చివరి భాగం, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు శ్రమ దినమున తోడై ఉంటాడు. హల్లెలూయా! నీ జీవితంలో ఒక్కసారి నీ కష్టకాలములను జ్ఞాపకం చేసుకో. నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. ఆ రోజుల్లో ఎన్ని బాధలు, ఎంత అవమానము, ఎంత దరిద్రత, ఎంత వేదన, దుఃఖము, బలహీనతలు, అనారోగ్యములు, కానీ అన్నీ ఉన్నాయి. మళ్ళీ దేవుని బిడ్డనే నేను. ఏ విధంగా ఉండేను? ఆ శ్రమ అంతటిలో కూడా నా ప్రభువు నాకు తోడై ఉండెను, ఇప్పుడు తోడై ఉన్నాడు, ఇక ముందు కూడా తోడై ఉంటాడు. శ్రమ అంతటిలో తోడై ఉండడం మాత్రమే కాదు, ఆయన నీకు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఎస్, శ్రమలో తోడై ఉండి నిన్ను విడిపించి గొప్ప చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునిని విడిచిపెట్టి ఆయన నుండి తొలగిపోయేటటువంటి హృదయం ఉందేమో జాగ్రత్తగా పరీక్షించుకుందాం. మానవుడి దినమున పాపమును విడిచిపెట్టడం లేదు, కోపమును విడిచిపెట్టడం లేదు, అసూయ ద్వేషమును విడిచిపెట్టడం లేదు, ఇతరులను మోసగించే పరిస్థితులను, ఆ పద్ధతులను విడిచిపెట్టడం లేదు, దౌర్జన్యము చేయడాన్ని విడిచిపెట్టడం లేదు. కానీ దేవునిని మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు కష్టాలు రావా? నష్టములు రావా? బాధ కలగదా?
అవి కలిగినప్పుడు ఈ కష్టమునకు కారణమేమిటి, నష్టమునకు కారణమేమిటి అని పరీక్షించుకొని వాటిని విడిచిపెట్టకుండా దేవుడు నా ప్రార్థన వింటలేడు, ఆయన నాకు సహాయం చేస్తలేడు, నేను ఎంత పెద్ద గోపురాలు కట్టించినా, నేను ఎంత పెద్ద పెద్ద గుడి కట్టించినా, మా తాత ముత్తాతలంతా పాస్టర్స్ బిషపులే, మా కుటుంబానికి ఆయన ఇలా చేస్తున్నాడు, ఎందుకండి నేను దేవుణ్ణి సేవించాలా, ఎవరు ఆయన, ఎక్కడున్నాడు, ఏం చేశాడు నాకు అని ప్రశ్నిస్తున్నారు. లోపం ఎవరిలో ఉన్నది, బాధకు కారణమేమిటి, ఇవన్నీ కలగడానికి నష్టం ఏమిటి అని ఎవరిని కూడా ఆలోచించడం లేదు. యాకోబు అదే చెప్పాడు, మీ వస్త్రమును ఉతుకుకొనండి, పవిత్రులుగా కండి, మనము వెళ్ళి నాకు ఎక్కడైతే కనబడి ఉత్తరం ఇచ్చాడో ఆ దేవునికి బేతేలులో మనము బలిపీఠమును కడదాం. ఎస్, when you receive a blessing, when you are blessed, when God answered your prayers, or when you received a promise, you might have taken a promise card 31st night or first morning. Go and build an altar. That means start praying. నీ కష్టములో నీకు ఆశీర్వాదము కలిగినప్పుడు, నీ ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు, నీకు ఒక వాగ్దానం వచ్చినప్పుడు, ప్రభువు నీకు తోడయుండి నిన్ను విడిపించినప్పుడు నువ్వేం చేస్తావు? యాకోబు బలిపీఠం కట్టినట్లుగా నీవు కూడా ఒక బలిపీఠమును కట్టాలి. అనగా ఏదో ఇంట్లో కొన్ని రాళ్ళు తీసుకొని వచ్చి ఇదిగో ఇది నా ప్రార్థనా గది లేకపోతే ఆల్టర్ అని కాదు, ప్రార్థించేటటువంటి ఆ యొక్క ధూపస్థలముగా నీవు మోకరించిన చోట అది నిన్ను నీవు సమర్పించుకొని, సజీవయాగంగా సమర్పించుకొని నీవు దేవునితో కూడా సహవాసం కలిగి ఆయనకు లోబడి ఆయనను స్తుతించేదే బలిపీఠం. దేవుని ప్రియమైన ప్రజలారా, నీకు దేవుడు తోడై ఉంటే ఎవరు చూస్తారు? The Lord is with you. The Lord is with me. Say, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా తండ్రి అయిన దేవుడు నాకు తోడై ఉన్నాడు, సర్వమును సృష్టించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఈ లోకమంతటికి తీర్పు తీర్చబోయే దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను క్షమించి నన్ను రక్షించినటువంటి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఈ విధంగా ఆశీర్వదించబడుట కారణమైనటువంటి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇది నా యొక్క విశ్వాసం. మన విశ్వాసము ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆదికాండములోనే 26వ అధ్యాయము 28, 29 వచనాలను నేను చదువుతున్నాను. ఇస్సాకు దగ్గరికి అతనిని తరుముతూ, జగడమాడుతూ, ద్వేషిస్తూ, ఈర్ష్యతో అసూయ పడుతున్నటువంటి వారు ఇస్సాకు దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి గనక, అనగా మాకును నీకును మధ్యలో ఒక ప్రమాణం ఉండవలెను. 29వ అధ్యాయం వాక్యము చివరి భాగము, నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిశ్చయముగా, వెరిలి యెహోవా నీకు తోడయుండుట మేము చూచి ఉన్నాము, ఇంకా నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు?
ఇస్సాకు రక్త సంబంధికులు కాదు, ఇస్సాకు స్నేహితులు కాదు, ఇస్సాకును ప్రేమించేటటువంటి వాళ్ళు కాదు, ఆయన కుటుంబీకులు కాదు, శత్రువులు, అతనిని ద్వేషించేటటువంటి వారు, అతనిని చూచి అసూయ పడుతున్నటువంటి వారు వచ్చేయమంటున్నారంటే, నీ దేవుడు నీకు తోడయుండుట మేము చూచి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియమైన ప్రజలారా, యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు, కష్టకాలములో అనగా మంచి చేసినందుకు, పాపము చేయనందుకు, పాపము చేయటకు రా అని పిలిచినప్పుడు ఒప్పుకోకుండా విడిచి పారిపోయినందుకు ఇతను చెరసాలలో వేయబడ్డాడు. తన యొక్క సహోదరులే ఇతని మీద పగబట్టి గుంటలో వేశారు. తర్వాత ఇష్మాయిలీలకు అమ్మివేశారు. పోతిఫెర ఇంటిలో బానిసగా ఇతడు అమ్మబడ్డాడు. అక్కడ పాపము చేయనందుకు ఈయన చెరసాలలో వేయబడ్డాడు. ఎందుకు? పవిత్రమైన జీవితం జీవిస్తున్నందుక? దేవుని వాక్యము మీద నమ్మకం ఉంచినందుక? ఏ పాపము చేయకుండా తను తాను కాపాడుకొని నేను ఈ ద్రోహము చెయ్యను, నన్ను నమ్మినటువంటి వారికి ఈ ద్రోహము నేను చేయనని పారిపోయినందుక? ఎందు గురించి అతడు ఈ విధంగా వేధింపబడ్డాడు, బాధింపబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు? అతడు ఇంతగా బాధింపబడుతూ వేధింపబడుతూ ఉన్నా, దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, జెనసిస్ చాప్టర్ 39 ఆదికాండము 39వ అధ్యాయం 2వ వాక్యము 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. చూడండి, ఇన్ని కష్టాలలో కూడా దేవుడైన యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచున్నాడు. హీ వాస్ ప్రాస్పరింగ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనము పాపముతో జోలి లేకుండా, ఈ లోకంలో ఉన్న వాటి ప్రకారం మనము జీవించకుండా, వాటికి లోబడి ఉండకుండా, సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, సర్వమును సృష్టించిన దేవుడైన యెహోవా అను ఘనమైన నామం గలవాడు, ఉన్నవాడను అనువాడై ఉన్నటువంటి దేవుడు నీ సృష్టికర్త అని, నీ రక్షకుడని, నీ తండ్రి అని ఆయనకు భయపడి నువ్వు ఆయనకు లోబడి ఉన్నప్పుడు, ఈ లోకములో మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు కలిగినా, మనుషులు ఎంతగా మనను అణగద్రొక్కాలని, మనకు చెందినవి మనకు రాకుండా మనల్ని బాధిస్తూ దోచుకోవాలని ఎన్ని పన్నాగములు వారు పనినా, వారొక వైపున మనల్ని అణగద్రొక్కుతూ ఉంటే మరోవైపున ప్రభు మనల్ని లేవనెత్తుతూ ఉంటాడు. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. అది నీ జీవితంలో జరుగుతుంది. నిరాశపడకు, తప్పక దేవుడు నెరవేరుస్తాడు. లెట్ నాట్ యువర్ ఇంటిగ్రిటీ లీవ్ యూ. నీ మంచితనం, దేవుని యందలి నీ విశ్వాసము, నమ్మకముగా ఇంతవరకు ఉన్నావు. వివాహం కాకపోయినా,
లోకస్తులు చేస్తూ ఉన్నట్లుగా నీవు అక్రమమైన జీవితము, శరీర కోరికలను తీర్చుకోవడానికి నీవు చేయలేదు. ప్రియమైన సహోదరి, ప్రభు నీ జీవితంలో ఇప్పుడే ఆయన తన ఆశీర్వాదమును కుమ్మరిస్తున్నాడు. నీవు వెంటనే ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని నువ్వు వింటావు. నీ జీవితమును, నీ కుటుంబాన్ని ప్రభు కట్టుచూ ఉన్నాడు. ఎస్, తప్పు చేయుటకు నీ మనస్సును ఈ లోకం వైపునకు త్రిప్పుకోకు. యోసేపు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా నీవు పాపముతో జోలి లేకుండా పారిపో. ప్రభు నిన్ను ఇప్పుడే ఆశీర్దిస్తున్నాడు. నీకు ఈ దినమే గొప్ప విడుదల, ఆశీర్వాదములో కలిగి ఉన్నవి. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం ఏమంటుందంటే, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుగా చేసెను. అవును, చెరసాలలో ఉండి కూడా బాధ వేదనను అనుభవిస్తూ కూడా చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తూ ఉంటే అక్కడున్నటువంటి అధికారులు ఇంకా వేరే వాళ్ళు, పెద్దవాళ్ళు, వారు నీపై కటాక్షము కలిగి ఉన్నట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఎస్, ఆ విధంగా నీవు మేలును అనుభవించబోతూ ఉన్నావు. నీవు అభివృద్ధిలోనికి వస్తూ ఉన్నావు. ప్రభు నిన్ను ఆ విధంగా దీవిస్తూ ఉన్నాడు. గనుక దావీదు వలె సుబుద్ధి కలిగి ప్రవర్తించు. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14-15 వచనాలను గమనించినట్లయితే, ద ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 18 వర్స్ 14 and 15, అక్కడ మనం చూసినట్లయితే దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించెను. యెహోవా అతనికి తోడై ఉండుట రాజైన సౌలు చూచి భయపడిపోయాడు. ఎస్, నిన్ను చూసి ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది చేత నడిపించబడుతున్నటువంటి వాళ్ళు, నిన్ను బాధించువారు భయపడతారు. నిన్ను వేధించువారు, నీకు నష్టమును కలుగజేసేటటువంటి వారు, నీకు రావాల్సినటువంటి దానిని నీకు రాకుండా చేస్తూ నిన్ను అనేక విధములుగా బాధిస్తున్నటువంటి వాళ్ళు నిన్ను చూసి, అనగా నీవేదో చాలా జిమ్కు వెళ్ళి బాగా కండలు పెంచుకున్నావని, లేకపోతే నీతో పాటు ఒక 100 మంది ఉన్నారని, బాడీ గార్డ్స్, బౌన్సర్స్ నీతో కూడా ఉన్నారని, లేక నీ దగ్గర చాలా డబ్బు ఉంది, నీకు రకరకాల మనుషులు నీకు సహాయకులై ఉంటారని కాదు. ఎందుకు భయపడతారంటే నీలో ఉన్న దేవునిని చూసి. ఇది మనుషులకు సాధ్యం కాదు. అతనిలో ఉన్న దేవుడే ఈ కార్యములను అతని జీవితంలో నెరవేరుస్తున్నాడని మనుషులు గ్రహించి వారు భయపడతారు. దేవునికి భయపడతారు. నీలో ఉన్న దేవునికి భయపడతారు. నాలో ఉన్న దేవునికి భయపడతారు. ఆ విధంగా రాజు దావీదు, అనగా దావీదు రాజు అప్పటికి ఇంకా అభిషేకించబడలేదు, అతన్ని చూసి భయపడతారు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఒక వాక్యాన్ని మనం చూసుకుందామా బైబిల్ గ్రంథములో? సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం. ద సెకండ్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 5 and verse 10 బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతకంతకు వర్ధిల్లుచున్నాడు. Do not be discouraged. Oh, I am losing everything. I don't have peace at all. All my plans are a failure.
There is loss everywhere. Fear not. Act. Live according to the word of God. Walk according to his statutes. ఆయన వాక్యానుసారంగా జీవించు. ఆయన మాటలను బట్టి నడుచుకో. ప్రభు నీకు తోడై ఉన్నాడు. ప్రభు నాకు తోడై ఉన్నాడు. సే, నా ప్రభు నాకు తోడై ఉన్నాడు. నిన్ను నీవు ధైర్యపరచుకో. ఆశీర్వాదములు నీ మీద నిలిచింటే వాట్ యు సే? నా ప్రభు నాకు తోడై ఉన్నాడు. నువ్వు టీవీ మీద చేయబెట్టి ఏదో అందులోంచి కనెక్షన్ ఇందులోకి, ఇందులోంచి కనెక్షన్ అందులోనికి కాదు. నీ హృదయం దేవునితో సహవాసం కలిగి ఉండాలి, నాతో కాదు. టీవీ మీద నీ చేయబెట్టు, నా చేతి మీద నీ చేయబెట్టు, ఇలా ప్రార్థించు. నో, నీ హృదయము దేవునితో సహవాసము కలిగి ఉండనేమో. దేవుడు నీకు తోడై ఉన్నాడు. యెహోవా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను వర్ధిల్లుచు ఉన్నాను. ఇప్పుడు ఇంత నష్టం ఉంది, వర్ధిల్లుచు ఉన్నాను. ఇంత బాధ కలుగుతుంది, వర్ధిల్లుచున్నాను. ఇంత ఆయాసం ఉన్నది, వర్ధిల్లుచున్నాను. ఇంత అనారోగ్యం ఉంది, స్వస్థత నొందుచు ఉన్నాను. ఇంత నష్టపోయాను, రెండంతలుగా దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. ఏమీ మిగలలేదు, ఉన్నది కొంచెమే. నూరంతలుగా ఈ సంవత్సరం నేను ఫలమును పొందబోచున్నాను. వాట్ ఏ గాడ్, మైటీ గాడ్ వి హ్యావ్. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. రెండంతలుగా దీవించి ఆస్వాదించే దేవుడు, నూరంతల ఫలమునిచ్చేటటువంటి దేవుడు, నిన్ను దీవించే దేవుడు, నీవు ఇస్తేనే దీవించే దేవుడు అని ఈ దినమును చూపిస్తున్న QR కోడ్. వద్దు, నీ ఇస్తే నీ ఇష్టం, కానీ ఇచ్చినందుకే దేవుడు ఇస్తాడని మాత్రం నేను చెప్పాను. ఇవ్వకపోయినా దేవుడు నీకు ఇవ్వడం లేదా? గాలి కొరకు ఏం చెల్లిస్తున్నావు వేళ? సజీవులుగా ఉండడానికి ఏం చెల్లిస్తున్నావు వేళ? నీ ఉద్యోగంలో స్థిరంగా ఉండడానికి ఏం వేళ చెల్లిస్తూ ఉన్నావు? సూర్యుని యొక్క వేడి రావడానికి నీవేం వేళ చెల్లిస్తూ ఉన్నావు? చంద్రుని యొక్క నీడ దొరకడానికి ఏం వేళ చెల్లిస్తూ ఉన్నావు? నీరు త్రాగుటకు నీకు వస్తూ ఉంటే ఏం చెల్లిస్తున్నావు వాటికి? ఏమీ లేదు. నథింగ్. యు ఆర్ పేయింగ్ నథింగ్. నేను బంగారం ఇస్తున్నానండి అని నీవు అనొచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బంగారం? ఆయన సృష్టించిందే కదా. డబ్బులు ఇస్తున్నానండి, ఎక్కడి నుంచి వచ్చేది నీకు ఆ ఆధిక్యత? ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదంలే కదా. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, నీవు దేవునితో నీ హృదయము సహవాసము కలిగి ఉండనేమో. ప్రార్థనలో పట్టుదల కలిగి నీ హృదయము ఆయనతో కూడా పోరాడనేమో. మనం చూసాం కదా ఒక వాక్యాన్ని, చెప్పండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం. గో ఇంటూ ప్రేయర్. మనుషుల దగ్గరికి పరిగెత్తకు, దేవుని దగ్గరికి పరిగెత్తు. ప్రార్థనలో దాక్కో కొంచెం సేపు. అనగా ఈ లోకముతో నీవు ఏ విధమైన కనెక్షన్ లేకుండా నీ ప్రేయర్ రూమ్లోనికి కూడా నీవు సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళావనుకో, ఇంకా దేవునికి నీకు సావాసం లేదు. నీ మైండ్ అంతా సెల్ ఫోన్ మీదనే, ఆ వచ్చేటటువంటి వార్తల మీదనే, ఆ వాట్సాప్లోనో లేకుంటే ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో ఏం జరుగుతుందో ఏమో, ఏం మెసేజ్ వచ్చిందో ఒక్కసారి చెక్ చేసుకుంటా. కీప్ ఇట్ అవుట్. షట్ యువర్ సెల్ఫ్ అని అంటే అన్నిటిలో నుంచి నువ్వు వేరైపో. ప్రభు నిన్ను ఆశీర్వదించబోచుంటున్నాడు. ఆయన నీకు తోడై ఉండి నిన్ను నడిపించబోచున్నాడు. ఎందుకంటే నీవు ఒక పరాక్రమము గల బలాఢ్యుడవై ఉన్నావు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నేను ఒక పరాక్రమం గల బలాఢ్యుడనై ఉన్నాను. దేవుని దృష్టిలో మనుషులు నన్ను వీక్ అనుకోవచ్చు. వీడు ఎన్ని తిట్టినా పడి ఉంటాడురా అనుకోవచ్చు నన్ను చూసి. వారికి నోరే లేదురా అని అనుకోవచ్చు నన్ను చూసి. వీడన్నిటికీ తల వంచుకుంటాడని అనుకోవచ్చు నిన్ను నన్ను చూసి. ఫియర్ నాట్. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అది ఆలోచించున్నావు. కాబట్టి మే యూ ప్రాస్పర్. కింగ్ డేవిడ్ ప్రాస్పర్ బికాస్ ద లార్డ్ ఈజ్ విత్ హిమ్. అంతకంతకు వర్ధిల్లెను.
నీవు నేను కూడా వదులుతాం. అయ్యో బ్రదర్, అన్నీ పాత నిబంధనలోనే చెప్పావు. దావీదు రాజు పాత నిబంధనలోనే, ఇస్సాకు పాత నిబంధనలోనే, అబ్రహాము పాత నిబంధనలోనే, యాకోబు పాత నిబంధనలోనే, యోసేపు కూడా అంతే కదా. పాత నిబంధనలో ఉంటే ఏం బ్రదర్, మనకి ఇప్పుడు ఎందుకు వద్దు ఈ వాక్యం అన్నీ అనుకోవచ్చు. పాత నిబంధనలో ఉన్నటువంటి దశమ భాగమును గూర్చి నువ్వు విని దశమ భాగం ఇస్తున్నావా లేదా? ఇది పాత నిబంధన కదా, నూతన నిబంధన లేదు కదా అని నువ్వు అనుకోవచ్చునా? అనుకో. ఎందుకంటే నీకు దేవుడు, దేవుని మాట కంటే మానవుడు, మానవుని యొక్క మాటలే నీకు చాలా ముఖ్యము, గొప్ప. బాధపడుతున్నావా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, పాత నిబంధన ఛాయ, ఇట్స్ అ షాడో. ద రియాలిటీ ఈజ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ ఒకటే ఒక వాక్యం. ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత యోసేపు, రాజైన దావీదు, వీళ్ళందరి గురించి మనం విని ఉన్నాం. అందరికీ దేవుడు తోడై ఉన్నాడు. కానీ యోసేపులో దేవుడు ఉండెను, దావీదులో దేవుడు ఉండెను అని చెప్పబడలేదు. గిద్యోనుతో నీవు పరాక్రమం గల బలాఢ్యుడవు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. యెహోవా నీలో ఉన్నాడని చెప్పలే. కానీ నూతన నిబంధనలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనమును మనం ఒక్కసారి చదువుకుందామా? దేవుని నామమున నాకు మహిమ కలుగునుగాక. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 20వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. యేసుప్రభు మాట్లాడుచున్నాడు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. యేసుప్రభు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం తెచ్చుకొనండి, వాటిని ధ్యానము చేయండి. ఎందుకు అనంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ దినమున నీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు. యుగ సమాప్తి వరకు, సదాకాలం అనగా క్రీస్తు ఆత్మ మనలో ఉన్నాడు. ఆత్మస్వరూపైనటువంటి దేవుడు మనలో ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలో ఉండి, మనతో ఉండి, మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ మార్గములో వెళ్ళాలో, ఇవన్నింటినీ ఆయన మనలో ఉండి మాట్లాడుచు బోధించి నడిపిస్తూ ఉన్నాడు. సదాకాలము నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. విడవని ఎడబాయిని దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి భయపడకు. వాక్యానుసారంగా జీవించు. వాక్యానుసారంగా ఆజ్ఞలను బట్టి నడుచుకో. క్రీస్తు ఆత్మ మనలో ఉన్నాడు అనే సత్యమును ఎన్నటికీ మర్చిపోకు. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. వారు నీతో యుద్ధము చేయుదురు కానీ నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కని ఇర్మియాతో మాట్లాడినటువంటి దేవుడు. భయపడకుమో, నేను నీకు తోడై ఉన్నానని యెహోషువకు ధైర్యమునిచ్చి అతన్ని ధైర్యపరిచి నడిపించిన దేవుడు. ఏలియాకు తోడై ఉండి నడిపించినటువంటి దేవుడు. ఈ దినమున నీవు మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు. నీ కుమారుని ఆత్మను మేము కలిగి ఉండి అబ్బా తండ్రి అని మొర్రపెట్టుటకు కృప చూపినందుకు వందనాలు. మా కష్టకాలములో మేము ప్రార్థనా గదిలోనికి వెళ్ళి దాక్కుని ప్రార్థించే అనుభవంలో మమ్మల్ని ఉంచుమని బ్రతిమాలు కొంచుంటున్నాను. ఈ వాక్యం వినినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో నా ప్రభ నీవే మేలులను కలగజేస్తూ
వర్ధిల్ల చేస్తూ, వారికి తోడయుండి, వారి ప్రార్థనలకు జవాబిస్తూ ఆశీర్దిస్తున్నందులకై వందనాలు. కృపాక్షేమములే నా వెంట వస్తాయి అనే ధైర్యము, నమ్మకము, నిరీక్షణ మరలా మా అందరిలో కలుగజేసి ఆశీర్దించి మళ్ళీ వర్ధిల్ల చేయమని త్వరలో రానైనటువంటి మనుష్య కుమారుని నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, God is with you. Fear not. You will prosper because He is prospering you. నా ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, భయపడకు. ప్రభు నీకు తోడై ఉన్నాడు కనుక నీవు వర్ధిల్లబోచున్నావు. ఎందుకంటే ఆయన వర్ధిల్ల చేస్తున్నాడు. దేవుడు నిన్ను దీవించును గాక.